హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఒక సూపర్ బ్లాగ్తో వచ్చేసానండి. ఏంటనుకుంటున్నారా, కార్తీక మాసం వచ్చింది, దీపారాధన చేస్తాము, కార్తీక పురాణాలు చదువుతాము, ఎన్నో శివుడికి పూజలు చేస్తాం. అలాగే ఈ కార్తీక మాసంలో ఇంకొక ప్రత్యేక విశిష్టత ఏముంది, వనభోజనాలు. ఆ వనభోజనానికి ఈరోజు మేము వెళ్ళాం. అక్కడ ఎలా జరిగిందన్నది చూపిస్తారండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నాయకీస్ కిచెన్ ఫర్ మోర్ వీడియో. మేము వనభోజనాలకి విజయవాడలో ఉన్న పున్నమి ఘాట్లో భవానీ ఐలాండ్స్కి వెళ్ళామండి. చక్కగా కృష్ణా నది తీరాన, నది ఒడ్డున మనకి మధ్యలో ఈ భవానీ ఐలాండ్స్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. సో మేము ఎర్లీ మార్నింగే బయలుదేరాము కాబట్టి టిఫిన్ అది ఏం చేయలేదు ఇంట్లో. అందుకని విజయవాడలో ఉన్న బెంగళూరు భవన్ ప్యూర్ వెజిటేరియన్, నేను ఆనియన్ గార్లిక్ అవి ఏం తినాను కాబట్టి ఈ మాసంలో. సో నేను ఓన్లీ ఇడ్లీ అది తీసుకున్నాను. పిల్లలు మా వారు ప్లెయిన్ దోశ తినేసి మళ్ళీ నది దగ్గరికి స్టార్ట్ అయిపోయాం. అలా మీకు చక్కగా కృష్ణా నది కూడా బ్యారేజ్ కూడా చూపిస్తున్నాను చూడండి. అలాగే విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారి గుడి, ప్రకాశం బ్యారేజ్, ఇది గుడి దగ్గర జనాలండి. సో అలా అమ్మవారిని దర్శించుకుంటూ ఇలా పున్నమి ఘాట్ ఎంట్రన్స్ అండి ఇది. ఇలా ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిపోగానే అందరూ వాళ్ళే అరేంజ్ చేశారు. పున్నమి ఘాట్లో భవానీ ఐలాండ్, ఇదిగోండి కార్తీక వనభోజన మహోత్సవం జరుగుతోంది. ఇది నిన్న ఆదివారం జరిగింది. సో మనం ఇలా కృష్ణా నదిలో బోటింగ్లో వెళ్ళాలన్నమాట. ఇలా బోట్ ఎక్కేసి వెళితే అక్కడ మధ్యలో మనకు ఒక ఐలాండ్ ఉంటుంది, అది భవానీ ఐలాండ్స్ అంటారు. సో అందులో చక్కగా ఫుల్ చెట్లు, ప్రకృతి ఆనందోత్సవంగా చక్కగా మనం వనభోజనాలు అందరితో కలిసి ఉసిరి చెట్టు కింద తింటూ, మాట్లాడుకుంటూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ, మన ప్రకృతిలో ఉన్న ఔషధ గుణాలన్నీ స్వీకరిస్తూ ఎంతో ఆనందంగా శివకేశవుల్ని తలుచుకుంటూ అలా మనం వనభోజనాలు అనేది మొదలెడతాము. కాకపోతే మేము కూడా అదే పద్ధతిలో చేసాము. కాకపోతే పొద్దున్నే వెళ్ళాం కాబట్టి కొంచెం మేము రిలాక్స్డ్గా పిల్లలు అందరం కూడా ఆటపాటలతో ఎంజాయ్ చేస్తూ దేవుణ్ణి తలుచుకుంటూ మేము అన్ని పనులు చేస్తూ ఉన్నాము. చక్కగా అక్కడ మాతో పాటు ఇంకో 4 ఫ్యామిలీస్ కూడా వెళ్ళాము. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళందరితో కూడా మేము ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. చక్కగా అక్కడ చెట్లకి, ఉసిరి చెట్లకి, వేప చెట్లకి అన్నిట్లో ఆ వనంలో ఉయ్యాలలు అనేవి వాళ్ళు బాగా కట్టారండి. ఆ ఉయ్యాలు ఊక్కుంటూ, ఎందుకంటే భర్తకి భార్య భర్తల్లాగా చక్కగా మా అన్నయ్య వదినలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఊగారు. తర్వాత పిల్లలు, తర్వాత పెద్దలు అందరూ కూడా క్రికెట్ మ్యాచ్లు అవన్నీ కూడా ఆడుకున్నారు కొంతసేపు. ఎందుకంటే అటు ఆటపాటలతో పాటు అందరూ చాలామంది వచ్చారండి. మేమే కాదు, చాలామంది వచ్చారు. దాదాపు ఒక 400 మెంబర్స్ దాకా ఉన్నారు. సో అందరూ ఇలా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు పొద్దునుంచి సాయంత్రం దాకా గడపాలంటే కొద్దిగా ఆటపాటలతో మనం భక్తి భావంతో పాటు ఇవి కూడా ఉండాలి కదా. ఒక పిక్నిక్ లాగా అయిపోయింది ఇది. సో అందరూ క్రికెట్, ఉయ్యాల అలా అందరం ఆడుతూ వచ్చాము. మంచిగా ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీస్తో. కొంతసేపు అక్కడ చిన్న గుడి ఉంది, అక్కడ ఉసిరి చెట్లు ఉన్నాయి. సో వాటి చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేసాం. తర్వాత ఇలా హౌసీ కూడా ఆడుకున్నాము అందరం ఫ్యామిలీస్ అన్నీ కలిసి. ఇలా చెప్పాలి జల్దీ 5 అని. మొత్తానికి జల్దీ 5 2 ఒక హౌసీ ఫుల్ మా ఫ్యామిలీకే వచ్చిందండి. సో నాకే తీసుకున్నాను అమౌంట్ కూడా, వాళ్ళు అదే ఇస్తున్నారు. సో అలా మేము ఆడుకున్నాము. అలా మధ్యాహ్నం 1 గంట సమయం అయినప్పుడు ఇది ఏపీటీడీసీ వాళ్ళు అరేంజ్ చేసిన ఫుడ్ అండి. వాళ్ళు ప్రిపేర్ చేసి వనభోజనాలకి చేసిన ఐటమ్స్. కాకపోతే అవుట్ సైడ్ ఫుడ్ ఈజ్ నాట్ అలౌడ్ అని చెప్పారు. కాకపోతే మాలో కొంతమంది అయితే వీళ్ళ దగ్గర తినేసారు. ఇక్కడ ఆనియన్స్ అవన్నీ కూడా వేసారు. మేమైతే ఒక 5 మెంబర్స్ వరకు ఇంట్లోనే కుక్ చేసుకొని చక్కగా ప్రసాదంగా కొన్ని తీసుకొని వెళ్ళాము. నేను 2-3 అక్కడే తినేసామన్నమాట. వీళ్ళ ఫుడ్ అయితే తినలేదు. సో మేమేంటంటే పులిహార, రసం రైస్, అలాగే దద్దోజనము, అప్పడాలు, వడియాలు, ఇంకొంచెం స్వీట్ అలా కొంతమంది చేసుకున్నాము.
ఇప్పుడు పైన కూడా ఒక రూమ్ తీసుకున్నారండి వీళ్ళు. ఫ్యామిలీస్ అందరం ఉన్నాం కదా, ఎవరైనా ఫ్రెష్ అవ్వాలనుకుంటే అన్నట్టుగా రూమ్ తీసుకున్నాము. ఇలా ఏసీ రూమ్ ఉంది పైన. సో రూమ్ వెనకాలే మనకి కృష్ణా నది అలా కనిపిస్తుంది. సో ఇదిగో రసం, రైసు, పులిహోర అవన్నీ తెచ్చుకున్నాము. అలా తినేసి కొంతసేపు అక్కడ అందరం కబుర్లు చెప్పుకుంటూ అలా ఈ వ్లాగ్ వనభోజనం అనేది మేము కంప్లీట్ చేసుకొని మేము ఎర్లీగానే వచ్చేసాము. ఎందుకంటే కొన్ని పనులు ఉండడం వల్ల సో మేము వచ్చేసాము. సో మాతో వాళ్ళు మాత్రం అలాగే స్టే చేసేసారు. సో ఇదిగోండి మీకు కృష్ణా నది బాగా చూపిస్తున్నాను. మళ్ళీ అక్కడి నుంచి బోట్ ఎక్కి రిటర్న్ మళ్ళీ పున్నమి ఘాట్ దగ్గరికి వచ్చేస్తున్నాము. సో ఇలా కృష్ణా నదిలో చక్కగా సాయంత్రం వేళ గాలి వీక్షిస్తూ ఎంతో ఆనందంగా జరిగింది. సో మీరు ఎవరైనా ఈ మాసంలో వనభోజనాలకి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు? ఎలా ఎంజాయ్ చేశారు? ఎలా తిన్నారు? ఎక్కడెక్కడ ఇది చేశారు అనేది కూడా నాకు ఎవరైనా వెళ్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఎవరికన్నా వెళ్ళాలి అనుకుంటే పున్నమి ఘాట్ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఇంకా మరిన్ని మంచి మంచి మీకు వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.